అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ సంబంధించి దేశవ్యాప్తంగా దశ దిశ పార్టీకి నిర్ణయం చేస్తూ నిరంతరం కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ కేసీ వేణుగోపాల్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దీపా దాస్ మున్షి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా తోటి మంత్రివర్గ సహచరులందరికీ పార్లమెంటు సభ్యులకి శాసనసభ్యులకి శాసనమండలి సభ్యులకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులకి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి అనుబంధ సంఘాల అధ్యక్షులకి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్లో ఉన్నటువంటి అధ్యక్షులుగా అనేక వేలాదిగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. మిత్రులారా, మీ అందరి నాటి సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పునాదిగా నిలబడి ఒక దశాబ్ద కాలం పైబడి అనేక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నా 3 రంగుల మూవర్ణల జెండాలు మీ భుజాల నుంచి కింద పడలేకుండా మోసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం పెట్టాలని ఆలోచన చేసింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ ఇక్కడ సమావేశపరచు మీ అందరి ఆలోచనలతో పాటు రేపు జరగబోయేటువంటి ఈ దేశంలో మనందరికీ తెలిసిందే, ఈ దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా దేశాన్ని మతం పేరు మీద ఆర్థిక వ్యవస్థలపైన విడదీస్తూ విద్వేషాన్ని చెందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ దేశంలో లౌకికవాదంతో ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఈ దేశ బిడ్డే, ఈ దేశాన్ని పాలించగలిగినటువంటి అర్హత శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి లేదని చెప్పేటువంటి సందేశాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ అందరినీ ఇక్కడ పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, పెద్దలందరూ అనేక మంది ఇక్కడ వేదిక మీద ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ పక్షాన 6 గ్యారెంటీలు ప్రకటించాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తామని చెప్పాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీ అందరు ఇచ్చినటువంటి ఆశీస్సులతో గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్య దీక్షతో ఎటువంటి ఇబ్బందులు అనేక ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోవటం కోసం 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీల్ని అమలు చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. రేపు రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని గ్యారెంటీల్ని అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక కసరత్తులు చేస్తూ మీరందరూ తలెత్తుకుని నిలబడేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చూసుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఈనాడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలుతా ఉన్నాం. బట్టలు ఎత్తి కొడతామని చెప్తా ఉన్నారు.
నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర్ర చేసి చూస్తే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మిగలదని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మీరు బట్టలు ఇప్పి ఓడ తీసి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలేదని కూడా చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనేటువంటి ఆలోచనతో పాలన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని ఏదో మీరు చేతగానితనంగా భావించి బట్టలు ఎప్పుడు పడతామనంటే మా తడాక ఏంటో కూడా మీకు స్పష్టంగా చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడమే కాకుండా మీరందరూ అకుంఠిత దీక్షతో మన నాయకత్వం చెప్పేటువంటి మాటలను సూచనలు తీసుకొని ఊరూరు ఇంటింటికి కాంగ్రెస్ సందేశాన్ని తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలు పైబడి మనందరం గెలిచి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మనం కానుక ఇద్దామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు